మహిళల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు బీహార్ ఎంపీ పప్పు యాదవ్. అమెరికా నుంచి భారత్ వరకు ఏ రాజకీయ నాయకుడిని చూసినా మహిళలపై కన్నేసి గృహహింసకు పాల్పడుతున్నారన్నారు. ఏకంగా 90% మంది మహిళల రాజకీయ ప్రస్థానం నాయకుల బెడ్రూమ్ల నుంచే మొదలవుతోందంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు ఏదో ఒక నాయకుడి సీసీటీవీ ఫుటేజ్ బయటపడుతోందన్నారు పప్పు యాదవ్. घरेलू हिंसा कौन कर रहा है? महिलाओं पे गिद्ध दृष्टि किसकी है? अमेरिका से लेकर के भारत तक नेताओं की. बिना नेता के रूम के बगैर 90% महिलाएं राजनीति कर ही नहीं सकती. ये तो हर दिन नेताओं का सीसीटीवी फुटेज, औरत को नोचने की. అయితే పప్పు యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది బీహార్ విమెన్ కమిషన్. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఎంపీకి నోటీసులు జారీ చేసింది. మహిళల గౌరవం, హక్కులకు భంగం కలిగించేలా ఎందుకు వ్యాఖ్యానించారో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. పప్పు యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దేశం నారీ శక్తిని ప్రోత్సహిస్తుంటే కాంగ్రెస్ మద్దతు ఉన్న ఎంపీ ఇలా మాట్లాడడం సరికాదన్నారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా. పప్పు యాదవ్ను తక్షణం పార్లమెంటు నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.